హాయ్ అండి, వెల్కమ్ టు నీరు బ్లాగ్స్. నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంట్లో ఉండే మొక్కలు అవన్నీ చూపిస్తాను రండి. సరే వెళ్ళానని శుభ్రంగా కూర్చుందాంలే అనుకుంటే నా చేత వంట చేయిస్తుందండి. బిర్యానీ బాగా చేస్తావు కదా, చేయవే అని అడిగింది. సరే ఇంకా మా వదిన అడిగింది, ఇంకెందుకు ఆగుతాము, చేశాను. మా వదిని పలకరీయటానికి కొనిస్తే వంట చేయమని చూడండి. నన్ను అసలు కొంచెం కూడా ప్రేమ లేదు నా మీద. దుర్మార్గురాలు. చికెన్ చూపించి టెంప్ట్ చేస్తుంది. అంటే గిన్నెలు తోమడానికి ఈమె మా వదిన నా చేత చేయించి ఆమె చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చింది. ఎప్పుడు నేనే చేస్తే తింటది. ఈరోజు వచ్చింది కదా చేయమన్నా. దుర్మార్గురాలు కాదు, చాలా మంచిది వదిన. ఎప్పుడు వండి పెట్టి తిని పెడతామేనా ఏంది మరి మరదల్లో నాకు వండి పెట్టాలి కదా. చూడండి బిల్డప్ ఇస్తుంది, చూడండి. అది నేనే చేసింది. ఇవాళ మా మదర్ టేస్ట్ చూద్దామని వంట చేయమని చెప్పాను. సరిపోయిందా? చేసింది ఎవరు? నీరజ. ఇక్కడ అందుకే కదా చేయమన్నాను. బిర్యానీ రెడీ అయ్యేలోపు మా వదిన వాళ్ళ ఇంట్లో మొక్కలను చూపిస్తానండి. చాలా మొక్కలు ఉంటాయి వదిన వాళ్ళ ఇంట్లో, చూపిస్తానండి. పూలు వస్తున్నాయి వదిన. ఇదిగోండి మా వదిన వాళ్ళ ఇల్లు. ఇది మొక్కలు బాగా ఉంటాయి మా వదిన వాళ్ళ ఇంట్లో. ఇదిగో సీతాఫలం, కనకాంబరాలు. హే కాయ ఉంది వదిన. కొయ్యట్లేదులే, ఇంకా పచ్చిగానే ఉంది. కరివేపాకు మాత్రం దట్టంగా ఉంటుంది. కొయ్యి అసలు. మామిడికాయ చెట్టు కాయలు పడ్డాయా? ఒకసారి కూడా పడ్డా? ఒకసారి కూడా. చిన్న చెట్టు ఇది. చిన్న చెట్టు కాదు, కొమ్మలు కొట్టేసి. పెద్దది. అదిగో మా వదిన. చెప్ప ట్రై చేయి నీ ఎంకమ్మ. ఇది ద్రాక్ష చెట్టు కదా. చెట్టు మొత్తం పాడైపోయిందిగా. తెగొచ్చాయి పూలు. ఈ టైంలో కూడా చల్లగా ఉంది వదిన. ఇవ్వండి, చికెన్ బిర్యానీ కూడా సూపర్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.